సాధారణంగా ప్రతి హీరోకి ఒక టైటిల్స్ పబ్లిక్లో ఇవ్వడమా లేకపోతే వాళ్ళ పిఆర్ టీం ప్రొజెక్ట్ చేసి అది అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. సూపర్ స్టారు, మెగాస్టారు, రెబల్ స్టారు, పవర్ స్టారు ఇట్లాంటివన్నీ అట్లాంటి బిరుదులే. అట్లాగే రవితేజకి మాస్ మహారాజా అన్నటువంటిది పెట్టుకున్నటువంటి ముద్దు పేరు. అయితే ఇప్పుడు ఆ పేరు లేకుండా రాబోతుందట సినిమా. భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేటటువంటి సినిమాట గవర్నమెంట్ రేట్ల ప్రకారమే టికెట్ ధరలు కూడా ఉండబోతున్నాయి. ఏదైతే ఎంతమందే చెప్పుకున్నట్టు జగన్ని దేంట్లో అయితే విభేదించారో అదే ఇప్పుడు చేస్తున్నారు. జగన్ చెప్పింది అప్పుడే టికెట్ ధరలు తగ్గిస్తే సినిమా థియేటర్కి వస్తాను. అప్పుడు తప్పు చెప్పారు, అప్పుడు తప్పు అన్నారు, రచ్చరచ్చ చేశారు, జగన్ దిగేదాకా వెంటాడారు. ఇప్పుడు అదే కరెక్ట్ అంటున్నారు. చివరికి రవితేజ సినిమాలకు కూడా మామూలు టికెట్ రేట్ల ప్రకారమే అన్నటువంటిది, ఇది అదనపు ఛార్జీలు ఉండవన్నటువంటి చెప్తున్నారు. రవితేజ దీనికి రూపాయి రెమ్యునరేషన్ కూడా ఇంతవరకు తీసుకోలేదట. అదే సందర్భంలో దీనికి ఖచ్చితంగా నచ్చేటటువంటి విధంగా మాస్ మహారాజా అనే ట్యాగ్ వద్దని కేవలం రవితేజ అని మాత్రమే వేద్దామని చెప్పారట. ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చేది ఏంటంటే గీతాంజలి 27 సార్లు, నిన్నే పెళ్ళాడితే 52 సార్లు, స్వర్ణకమలం 23 సార్లు చూశారట. ఆ సినిమాల ప్రభావంతో నేను శైలజ ఉన్నది ఒక్కటే జిందగీ, చిత్రలహరి సినిమాలు చేశారట. ఆ సినిమా తీస్తున్నప్పుడు ఒక విషయం మీద రిలీజ్ అయ్యి సంక్రాంతికి వచ్చే ఈ చిత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అలరించేలా తీశారని చెప్తున్నారు కిషోర్ తిరుమల. ఓవరాల్గా ఈ రవితేజ సినిమాకి మాస్ మహారాజా అనే పేరు లేకుండా రాబోతూ ఉన్నది. రవితేజ అన్నటువంటి పేరుతోనే రాబోతోంది ఈ సినిమా.